రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు 10 రోజులు ఆలస్యంగా రానున్నాయి. మే 28న కేరళంని తాకాల్సిన రుతుపవనాలు జూన్ 1న తాకే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో జూన్ 5 నాటికి ఏపీని, జూన్ 10 వరకు తెలంగాణకి చేరే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత ఏడాది మే 31 నుంచి జూన్ 1 మధ్య రుతుపవనాలు తెలంగాణకి చేరగా ఈసారి ఆలస్యంగా ముందుకు సాగనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలతో పాటు లక్షద్వీప్, తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు మార్గం సుగమమైందని, రానున్న మరి కొద్ది రోజుల్లోనే వర్షాలు ఊపందుకోనున్నట్టు రాబోయే 3 రోజుల్లో పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.